రోమిల్కి రాసిన లేఖ 8వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చక్కగా మనకు చెప్తున్నాడు, ప్రియమైన సహోదరులారా మీ శరీరాన్ని మీరు విడనాడండి. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్లెష్ అంటున్నాడు. అంటే ఈ శరీరాన్ని వదులుకొని మీరు బయటికి రావాలంటే శరీర వాంఛలు, శరీర కోరికలు, శరీర ఇచ్ఛలన్నిటినీ కూడా మనం వదులుకొని రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు పునీత పౌలు గారి ద్వారా. సో చదువుదాం 8వ అధ్యాయం 12వ వచనం. కనుక సోదరులారా మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు. చూడండి, మనం ఈ లోకంలోకి మనం వచ్చి జీవిస్తున్నామంటే శరీరం యొక్క కోరిక అనుసారంగా శరీరం ఇచ్చగించినట్లు, శరీరం నడిపించినట్లు మనం నడవడానికి కాదు. ఏలయనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. చూడండి, ఇందాక నేను చెప్పాను, శరీర ఇచ్చల్లో, శరీర వాంఛల్లో, శరీర కోరికల్లో శరీరం నడిపించినట్లు మనం జీవిస్తే తప్పకుండా మనం ఒకరోజు మరణిస్తాం. ప్రతిగా చూడండి, పునీత పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే శారీరకంగా దేవుడి సన్నిధిలో మనం ఉండలేం, శారీరకంగా దేవుణ్ణి సేవించలేం, శారీరకంగా దేవుని సన్నిధి నుంచి మనం ఏది కూడా మనం పొందుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మనం చదువుదాం, ఇక్కడ మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. ఎక్సడస్ చాప్టర్ 30:30 చదువుదాం. అహరోనును అతని కుమారులను కూడా ఈ సుగంధ తైలముతో అభిషేకించి నాకు నివేదింపుము. చూడండి, దేవుడు ఆల్రెడీ ఆరోన్ని ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు? నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఎన్నుకున్నాడు. మోసే మండుచున్న పొగ అద్భుతం చూసిన తర్వాత మోసేని ఈజిప్ట్కి దేవుడు పంపిస్తున్నాడు. అప్పుడు మోసే అంటాడు, ప్రభువా నాకు మాట్లాడాడు. 4వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నీకు చెవులు ఇచ్చింది నేనే, నీకు ముక్కు ఇచ్చింది నేనే, నీకు పెదవులు ఇచ్చింది నేనే, నీకు మాట ఇచ్చింది నేనే, నువ్వు నాకే చెప్తున్నావా అంటున్నాడు. అవునా కాదా? సో సరే, నీకు మాట రాదు అంటున్నావు కదా, నో ప్రాబ్లం. అదిగో ఆరోన్ నీ తమ్ముడు వస్తున్నాడు కదా, నీ సహోదరుడు, అతన్ని తీసుకొని వెళ్ళు. అతడు నీకోసరము ఇజ్రాయేల్ బిడ్డలతో నీ స్వరంగా మాట్లాడతాడు. ఎక్కడ ఎన్నుకున్నాడు ఆరోన్ని? 4వ అధ్యాయంలో ఎన్నుకుంటే 30వ అధ్యాయంలో అంటున్నాడు నాకు సేవ చేయడానికి. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎవరు సేవ చేసిండు? ఆరోను దేవుని మాటనే మాట్లాడిండు కదా, కానీ మోసే ద్వారా మాట్లాడుతున్నాడు. ఆరోన్ డైరెక్ట్గా లేడు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మనం అందరం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఈ మినిస్ట్రీలో ఇప్పుడు మీరందరూ ప్రార్థన చేస్తున్నారంటే నా త్రూ చేస్తున్నారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. కాబట్టి ఇప్పుడు సహోదరి రాజ్ కుమారి కానీ, భాను కానీ, బ్లెస్సీ కానీ, సుమన్ కానీ, జోసెఫ్ కానీ, మరి అదేవిధంగా బ్యూలా కానీ, లేకపోతే మమత కానీ, డాలీ కానీ, ఇక్కడ ఎవరు ప్రేయర్ చేసినా నా ప్రార్థన వలన అద్భుతం జరిగిందని మనం చెప్పలేము. నాయకుడు ఎవరు? మోసే. ఎవరు మోసే? నాయకుడు. నేను చేస్తే బాగైంది. సో 26 అధ్యాయుల వరకు ఆరోన్కి అభిషేకం లేదు. ఆరోన్ చూస్తే దేవుడు కార్యమే చేస్తున్నాడు. సో కొంతమంది ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ కలిగి ఉంటారంటే, ఇప్పుడు నాకు ప్రార్థన వచ్చేసింది, నేను చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతాను. సో వెళ్ళి ఇప్పుడు భానుకి ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఒకరికి దయ్యం పట్టింది, పోయి ఏసు నామలు తొలగిపో, అది వెళ్ళిపోతుంది, అక్కడ నీలో వచ్చి దూరిపోతుంది. బ్రదర్ అప్పటి నుంచి నాకు ప్రేయర్ చేసి ముందు చెప్పొద్దు, నేను ప్రేయర్ చేస్తే ఇట్లా అయిందని, నాకు ఇట్లా అయింది, నువ్వు ఎక్కడికో వెళ్ళినావు అమ్మా అంటే, అబ్బా ఇలా చెప్పాలి, ఇప్పుడు చెప్తే బాధ, నాకు చెప్పలేదు అంటాడు. ఇప్పుడు చెప్పకపోతే దీంతో పడలేము అట్లా. సో ఇలా చాలామంది. సో ఆరోన్ మోసైతే ఉన్నాడు, కానీ ఆరోన్ ఇంకా అభిషేకించలేదు. మోసే డిడ్ నాట్ రిలీజ్ దట్ అనాయింటింగ్ టు ఆరోన్. అది దేవుడి దగ్గరది అనుమతి. ఇక్కడ వస్తుంది 30వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నాడంటే, మోసే నువ్వు ఆరోన్ని అభిషేకించు, అభిషేకిస్తేనే ఆరోన్ నా సేవలో ఉండగలుగుతాడు, నా సన్నిధిలో ఉండగలుగుతాడు. ఇప్పుడు ఇలాగే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక పాట పాడమంటాను, అప్పుడే కదా మీరు వచ్చి పాడతారు. బ్రదర్ మీరు ప్రార్థన చేయమంటారు, అప్పుడే కదా మీరు వస్తారు. సో ఈ అనుమతి దేవుడు ఇస్తేనే. సో మీకు ఇప్పుడు వరకు ఏమి ఇస్తున్నాడు దేవుడు అనుమతి అంటే, మీరు ఎదగాలి, మీరు పర్ఫెక్ట్ అవ్వాలి, ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒకరోజు అంటాడు, ఈ అభిషేకము ఫలానా వ్యక్తికి ఇవ్వు, ఈ వ్యక్తికి ఇవ్వు,
ఈ వ్యక్తికి ఇవ్వు, వీళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళ ప్రార్థన నేను ఆలకిస్తాను. సో చూడండి, ఇప్పుడు వరకు మోసేతో పాటు ఆరోన్ ఎలా ఉన్నాడంటే శారీరకంగా యాక్టింగ్ చేస్తున్నాడు, శారీరకంగా కార్యాలు చేస్తున్నాడు, శారీరకంగా ఏది చెప్తే అది చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు అభిషేకం పొందుకుంటున్నాడు, ఇప్పుడు ఆరోన్ ప్రధాన యాజకుడు అవ్వబోతున్నాడు. ఇంతవరకు యాజకుడే కానీ యాజకుడు అభిషేకం కలిగిన యాజకుడు కాదు, అభిషేకంతో నిండిన యాజకుడు కాదు. సో అందరూ బోధిస్తారు, అందుకే కొంతమంది జ్ఞానంతో బోధిస్తారంటారు. అందరూ బోధకులే, కానీ కొందరు మరికొందరు ఎలా బోధిస్తారు? విజ్ఞానంతో బోధిస్తారు. అయితే మీరు వచనాలు పట్టుకుంటారు, ఒకటి మాట్లాడతారు, ఎంతోసేపు మాట్లాడతారు. వీళ్ళలో దేవుని యొక్క విజ్ఞానం ఉంటుంది, దేవుని యొక్క ముందు చూపు ఉంటుంది. దేవుడు వీళ్ళతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మాట్లాడుతుంటారు, వాళ్ళు చెప్తున్నప్పుడే వాళ్ళకి సందేశం ఇస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్న కొలది ఇంకా దేవుడు వాళ్ళని అభిషేకిస్తూ, అంటే తన మహిమతో నింపుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతను చెప్తుంటే ఎదుటివాడు విని ఆయన ఎప్పుడైతే మారుమనసు పొందుకుంటాడో, ఎప్పుడైతే ఆయన స్తుతిస్తుంటాడో తండ్రి దేవుడు మహిమను పొందుకుంటాడు. సో వీళ్ళ ద్వారా వీళ్ళని మహిమపరిచి తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు పైన కూర్చొని మహిమను పొందుకుంటూ ఉంటారు. సో ఆ రకంగా అయితే ఇప్పటి వరకు ఆ అభిషేక ఆరంలో లేదు, ఇప్పుడు దేవుడు ఇవ్వమంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆరోన్కి? సో ఇన్ని సంవత్సరాలు ఆరోన్ శారీరకంగా యాజకుడుగా పనిచేస్తున్నాడు, కానీ ఆత్మపూర్వకంగా దేవుని సన్నిధిలో శామ్యూయేలు ప్రవక్త చిన్నప్పటి నుంచే ఆత్మను కలిగి ఉన్నాడు, ఆత్మలో దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఆరోను ఆత్మలో కాదు, శారీరకంగా ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యు మస్ట్ అనాయింట్ ఆరన్ అండ్ హిస్ సన్స్ అండ్ కాన్సక్రేట్ దెమ్ సో దట్ దే మే బీ ప్రీస్ట్ ఇన్ మై సర్వీస్. నా సన్నిధిలో వాళ్ళు యాజకులుగా ఉంటారు, నా సన్నిధిలో సేవ చేసే బిడ్డలుగా ఉంటారని దేవుడు వాళ్ళకు అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పటి వరకు శారీరకంగా, ఇప్పుడు చూడండి, మనం ఏది చేసినా కొన్ని మన డాబుల కోసం చేసుకుంటాం, కొంత కనిపించడానికి చేస్తుంటాం. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తామంటే దయాదాక్షిణం కొరకు చేస్తాం. కొంతమంది ఈ సోషల్ వర్క్ కూడా, దయాదాక్షిణం కూడా, హాస్పిటల్ కూడా వెళ్ళడం, దేనికన్నా వెళ్ళడం, ఏదైనా వాళ్ళని ఆదుకోవడం, ఇవి కూడా కొన్నిసార్లు మనము 10 మందిలో మనం చాలా మంచి వాళ్ళం, 10 మందిలో మెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రేయర్కి రావాలి, జోసెఫ్ బ్రదర్ కీబోర్డ్ వాయించాలి. అయితే ఇక్కడ 50 మంది వస్తారని ఆయనకు తెలుసు. ఆయన ఏం చేశారంటే అక్కడ ఒకడు కింద పడిపోగానే అతనికి సమరయుడు గుర్తుకొస్తాడనమాట. ఏసే ఏ విధంగా ఒక వ్యక్తి పడిపోయాడు, అతనికి సాయం చేయలేడు. అతను ఏం చేస్తాడంటే వెంటనే స్కూటర్ అక్కడ పార్కింగ్ పెట్టేసి అతను ఏంటో వెళ్ళిపోతాడు. ఇక్కడ 50 మంది అతను లేక స్తుతి ఆరాధన లేకుండా ఉన్నది. సో అక్కడ కూడా మనం ఆలోచించాలి, ఇది ఎక్కువ అది ఎక్కువ. అయితే అక్కడ వేరే ఒక వ్యక్తి చేయగలుగుతాడా లేదా? చేయొద్దంటలేని, అక్కడ చేయగలిగితే మనం ఇక్కడికి రావాలి. సో అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు మాట్లాడాలి. కానీ శారీరకంగా ఉంటే నువ్వు ఆత్మికంగా ఆలోచించవు, నువ్వు ఆత్మకార్యాలకు ఇంపార్టెన్స్ ఇవ్వవు. సో శరీర కార్యాలకే మనము అధిక ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మాట క్లియర్గా చెప్పాలంటే, శారీరకంగా ఎవరైతే సేవలో ఉన్నారో, శారీరకంగా ఎవరైతే క్రైస్తవులుగా జీవిస్తున్నారో వారు దేవుని యొక్క శక్తిని అనుభవించలేరు. దే కెనాట్ యూటిలైజ్ గాడ్స్ పవర్. అంటే అనుభవించడం అంటే దేవుని శక్తి వాళ్ళలో ఉందని వాళ్ళకే తెలియదు. తెలుసా? తెలియదు. కాబట్టి ఇప్పుడు నాలో శక్తి లేనిదే నేను వెళ్ళి ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే, ఇప్పుడు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, బ్లెస్సీ చేస్తుంది, భాను చేస్తుంది, మరి సిస్టర్ రాజ్ కుమారి, జోసెఫ్, మీరందరూ కూడా ఇంటర్సెసరీ ప్రార్థన చేస్తున్నారు కదా, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ ప్రార్థన ఫలించాలంటే బ్రదర్ జోసెఫ్, మీలో శక్తి ఉండాలన్నా వద్దా? ఉండాలి. మీలో ఉండాలన్నా వద్దా? ఉండాలనా? నీలో బ్లెస్సీ ఉండాలి, నీలో బాను ఉండాలి, నీలో రాజ్ కుమారి ఉండాలి కదా. సో మనం చూడండి, ఇక్కడ అనుమానంతో చెప్తున్నాం, సందేహం ఉంది, నాలో ఉంది, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, నాలో ఉంటుంది, నేను నమ్ముకున్నాను, నాలో ఉండదు. టు బి ఫ్రాంక్, లేదని చెప్పాలి. లేదు, నేను కలిగి లేను. ఎందుకంటే నువ్వు శారీరకంగా ఎప్పుడు వరకైతే జీవిస్తావో అప్పుడు వరకు నీకు ఈ ఆత్మ అభిషేకం, ఆరోన్కి శక్తి లేదు ఇక్కడ వరకు. ఇప్పుడు పొందుకుంటాడు,
ఎప్పుడైతే మోసే అభిషేకిస్తాడో, నా ఆత్మతో వాళ్ళని అభిషేకించమన్నాడు, నా తైలంతో వాళ్ళని అభిషేకించమన్నాడు. ఇక్కడ మోసే ఎప్పుడైతే ఆరోన్ని అభిషేకిస్తాడో తైలం తీసుకొని, అప్పుడే మోసేకి ఆరోన్కి ఆ అభిషేకం ద్వారా ఆ ప్రీస్టుడు వస్తుంది. బిషప్ గారు ఎప్పటి వరకు అయితే గురువులను అభిషేకించారో అప్పటి వరకు వాళ్ళు గురువులు కారు. పోపు గారు ఎప్పుడైతే బిషప్ గారిని అభిషేకించారో వాళ్ళు బిషప్ కారు. కాబట్టి ప్రతి ఒక్క దానికి అభిషేకం కావాలి, అప్పుడే వాళ్ళు గ్రేడ్లోకి ఎదుగుతారు. సో ఇక్కడ కూడా నీకు ఆ శక్తి కావాలంటే దేవుని యొక్క అభిషేకం ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే, బ్రదర్ మరి మేమందరం ప్రార్థన చేస్తున్నాం కదా, మా ప్రార్థన ఫలిస్తుందంటే నేను అనుమతి ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూర్చొని ఈ ఆఫీస్లో మీరు ఎవరికైనా ప్రవచనము కూడా ఇస్తే అది ఈ ఆత్మ, ఇక్కడ ప్రవచన ఆత్మ ఈ ఆఫీస్లో ఉంది కాబట్టి, ప్రేరాల్లో ఉంది కాబట్టి, అది దేవుడు నా పైన గుమ్మరించి ఆ యొక్క స్థలాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి మీరు ఏం చెప్పినా ఇక్కడ నుంచి ఫలిస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఏది చేసినా ఫలిస్తుంది. అదే మీరు బయటికి వెళ్ళండి, ఫలించదు. సో చూడండి, డ్యాన్స్ ఆ ఫ్లోర్ చూస్తాం కదా, ఫ్లోర్ కింద భూమి డ్యాన్స్ చేసే చాలా నున్నగా ఉంటుంది. ఇట్లా జారితే అక్కడ దాకపోతాం. అదే ఈడ జారమను మోకాలు జారిపోతాయి, మొత్తం కలరే మారిపోతుంది మోకాళ్ళకి. హల్లెలూయా. సో ఆ రకంగా ఎప్పుడైతే అభిషేకం ఉంటుందో ఆ అభిషేకం అప్పుడే. సో యు మస్ట్ హ్యావ్ ద అనాయింటింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫ్లెష్. సో ఎప్పుడు వరకైతే నువ్వు ఫ్లెష్లో ఉంటావో అప్పటి వరకు అది నువ్వు అనుభవించవు దేవుని యొక్క శక్తిని. ఎప్పుడైతే నువ్వు స్పిరిట్లో ఉంటావో ఆ శక్తిని అనుభవిస్తావు. సో ఎనీ టైమ్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఫిల్డ్ విత్ దట్ పవర్. సో దేవుని యొక్క శక్తి నాలో ఉన్నది. సో నేను ఏ కార్యం చేయాలన్నా నేను ఆలోచిస్తాను, ఇది చేయగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర ₹1 ఉండదు, నా దగ్గర అప్పుడు సహకరించే వ్యక్తులు కూడా ఉండరు. ఈ ప్రోగ్రాం ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒకటే దేవుడు అంటాడు, ఇది జరుగుతుంది. చూడండి ఎంతమంది అక్కడ ఉన్నట్టు నేను చూస్తున్నాను, ఎంతమంది ఆ కార్యం చేసినట్టు చూస్తున్నాను, ఎంతమంది సహకరించినట్టు చేస్తున్నాను. ఎంత డబ్బులు కావాలో ఆ డబ్బులు కష్టపడితే వస్తాయి కదా. సో ఇవన్నీ అంటే నాలో శక్తి ఉంది కాబట్టి ఆ డబ్బు కూడా వస్తుంది, ఆ వ్యక్తులు కూడా వస్తారు. అంటే ప్రతి ఒక్కటి ఈ శక్తి ఆకర్షిస్తుంది. ఇట్ విల్ మేక్ యూ టు కమ్. నువ్వు రాకుండా మొండి బట్టి కాళ్ళు కట్టుకొని కూర్చున్నా కూడా నువ్వు ఎట్లా వస్తావో నీకే తెలియదు. రావద్దు అనుకున్నా వచ్చినా అంటావు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని యొక్క శక్తి నీలో ఉన్నది కాబట్టి నువ్వు దేన్నన్నా ఆకర్షించి తీసుకురాగలుగుతావు. కాబట్టి ఆ శక్తి ఈ శరీరంలో నువ్వు ఉన్నంత వరకు ఆ శక్తి నీ పైన రానే రాదు. అందుకే పునీత పౌలు గారు అంటారు, రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నారు. మళ్ళీ ఒకసారి చదువుదాం. ఏలయనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు, కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు. ఆత్మచేత అంటే సాధారణంగా ఇప్పుడు ఒక వ్యక్తి, నేను చాలా ప్రయాసపడ్డాను. ఏం ప్రయాసపడ్డాను? నాలో ఉన్న అలవాట్లు తొలగించుకోవడానికి, నాలో ఉన్న బలహీనతలు తాగుడు ఒకటే వదులుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. కానీ నేను ఎప్పుడు కష్టపడ్డాను? నా శరీరంలో నేను ఉండి నేను ఇప్పుడు మొక్కుకున్నాను అంటాం కదా, నేను దేవునికి ఒక ప్రమాణం చేశాను, ఇది నా శక్తి చేత చేస్తున్నాను. నేను ఈరోజు నుంచి తాగను. ఉన్న 1 నెల బాగున్నా, చాలా బాగా పెద్ద సంసారి అయిపోయినా. ఎవరు చూసినా నేను తాగుతలేను పెద్ద రుబాపు వచ్చేసింది నాలో. నేను నీతిమంతుడిని అయిపోయినా, ఇక నా అంత సంసారి ఈ లోకంలో ఒకడు లేనే లేడు అన్నట్టు నా ఫీలింగ్ ఎంత పెద్దగా ఉండేనో అప్పుడు. ఇప్పుడు ఆడపిల్లలకి పూల పనులు అయితే ఎట్లా పెళ్ళి అయిపోయినట్టే ఫీల్ అయిపోతారు వాళ్ళు, అట్లా అయిపోయిందనమాట. మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ ఆ ఇస్కాంతం గుంజింది. ఈ బాధలన్నీ ఎవడ పడతాడో, నాకు ఎవరు వింటలేరు చేస్తాడని మళ్ళీ వేసుడే, మళ్ళీ తాగేసి, మళ్ళీ వదిలేసిన, మళ్ళీ తాగిన, మళ్ళీ వదిలేసిన, మళ్ళీ తాగిన. ఇది నా నుంచి అయితలేదు. అయితే ఈ తాగుతూ ఉన్న సమయంలో నేను ఇలాగే ఒక సేవలో చేరుకున్నాను. నేను అప్పుడు డ్రమ్మర్ని, ఇప్పుడు కూడా డ్రమ్మర్ని. సో ఆ సేవకి వెళ్ళి నేను వాయించేవాడిని, డ్రమ్స్ వాయించేవాడిని. ఆ సేవలో డ్రమ్స్ వాయించేవాడిని. అప్పుడు నా కీబోర్డ్ అసలు టచ్ లేదు. చాలా ఆశ కీబోర్డ్, కానీ అంత పెద్ద కీబోర్డ్ మన వల్ల కొండం చేత కాదు. చేతనైతుందంటే కష్టపడి బాటలే కొనుక్కుంటాం మనం. సో అలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు ఇలా డ్రమ్మర్గా వెళ్ళి నేను వాయించేవాడిని. చాలా చక్కగా వాయించేవాడిని, ఎక్కువ పొగిడే వాళ్ళు. సో ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి
ఇలా వర్షిప్ కాగానే పైసలు ఇచ్చేయాలి నాకు. వర్షిప్ కాగానే మైకులు చెప్పారు వాళ్ళు, పరువు నాది పోతుంది, ఇది కాదు. సో వర్షిప్ కాగానే పైసలు తీసుకొని, ఎందుకు పైసలు ఇచ్చేయాలి? వాళ్ళు పైసలు ఇవ్వగానే ఇప్పుడు ప్రేయర్ అవుతుంది కదా. ఈ బోధకులు ఏం చేసేవాళ్ళంటే వర్షిప్ ప్రేయర్ వాక్యం అంతా అయిన తర్వాత 50 మంది 60 మంది ఉంటే వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ కూర్చుంటారు. గంటన్నర అవుతుంది కదా, వాళ్ళు ప్రేయర్ చేసుకొని మాట్లాడుకొని కౌన్సిలింగ్ ఇచ్చినంత వరకు ఈడెవడు ఉంటాడు? పని చేసినా అయిపోయింది, పైసలు ఇచ్చేయాలి, వెళ్ళిపోతా. అయితే ముందే వర్షిప్ కాగానే పైసలు తీసుకొని రెడీగా ఉండేవాడు. ఆయన ఆఖరి పాట పాడి అంత క్లోజ్ కాగానే వెంటనే ఎక్కడ షాప్ దగ్గర ఉందో అక్కడికి వెళ్ళిపోతాం మనం, అంతే. వైన్ షాప్ అని చెప్పమన్నా నీకు? వాళ్ళకి అర్థమవుతుంది ఆన్లైన్లో అందరికీ, వాళ్ళంతా తెలివితేటలు ఉన్నది వాళ్ళకు కూడా. సో వెళ్ళి అక్కడే తీసుకొని అక్కడే కొద్దిగా పోసుకొని, మనం నీళ్ళు గీళ్ళు కలిపేది లేదు కదా, ఆడ మూత తీస్తే ఆడ వేసుడే, వెళ్ళిపోవాలి చక్కగా. సో ఆ రీతిగా సో ఇలా తాగుతున్నాను, సేవలో ఉన్నాను, తాగుతున్నాను, అన్ని విధాలుగా అన్ని కార్యాలు చేస్తున్నాను. సడన్గా ఒక దగ్గర ఈ మహీంద్రా హిల్స్లో ఒక ఇంట్లో బోధకుడు బోధించడానికి. సో టక్కుమని ఒక బ్రదర్ ఏం చెప్పారు, మీరు వెళ్ళి చెప్పండి. అప్పుడు తపస్కాలం ఏం చెప్పాలి, నాకేం తెలుసు, నాకు అసలు రానే రాదు. లేలే సిలువ గురించి చెప్పు. సిలువ గురించి బోధించిన నేను 10 నిమిషాలు 15 నిమిషాలు ఏం చెప్పినా నాకు ఇప్పుడు గుర్తులేదు, చాలా బాగానే చెప్పిన. చెప్తే అక్కడ అందరూ ఒక్కొక్కళ్ళు ఫస్ట్ బ్లెస్ లాంటి నీతిమంతులు అనమాట. ఒక వ్యక్తి బ్రదర్ నాకు వచ్చి ప్రేయర్ చేయరా అన్నది. అమ్మో నేను ప్రేయరా, నాకు అసలు ఇప్పుడు కాలు చేతులు ఇప్పుడు వణుకుతున్నాయి. వాళ్ళ మీద చేయబెట్టి ఏం ప్రేయర్ చేయాలి, ఏది రాదు మనకి. యేసు రక్తం మీద, అది నోట్లోనే యేసు రక్తం మీద, యేసు రక్తం వేద మాటకి చెప్తున్నా, ఎక్కువ చెప్తున్నా. అట్లా ఎక్కువ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కువ ప్రేయర్ చేస్తున్నారు ఏమనుకుంటారు. అట్లా ఆ తర్వాత సిక్కుకి చచ్చిపోయాను. అట్లా ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఒక దగ్గర వర్షిపర్ లేటుగా వచ్చిండు, అక్కడ వెళ్ళి పాట పాడాను. ఒక దగ్గర తర్జుమా చేసే వ్యక్తి రాలేదు, తమిళ్ నుంచి తెలుగుకి, అక్కడ తర్జుమా చేశాను. ఎప్పుడైతే తర్జుమా చేశాను, ఇప్పుడు బైబిల్ చదవడం రాదు, తెలుగు అస్సలు రాదు. ఇప్పుడు ఏం చేయాలి, తెలుగు చదవాలి, మనకు చదివే రాదు, ఇంకా తెలుగు చదువుతాం ఎట్లా? ఆ రోజు నుంచి తెలుగులో తర్జుమా చేయాలంటే బైబిల్ వర్డ్స్ తెలియాలి. ఆ రోజు నుంచి బైబిల్ రాత్రి 3 గంటలకి, నేను రోజు 3 గంటలకు ప్రార్థన చేసేవాడిని. నేను తాగినా, దేవుడి సేవలో ఉండి తాగినా కూడా ప్రార్థన మాత్రం ప్రతిరోజు 3 గంటల నుంచి. ఆ చిన్న సందులో దోమలు కరిచేవి, ఫ్యాన్ ఉండేది కాదు, ఏదైనా పర్వాలేదు కానీ ఇలా చేతులు కొట్టుకొని చప్పట్లు కొట్టుకొని నేను ప్రార్థన చేసేవాడిని 3 o'clock. ఏ ప్రార్థన వస్తుందో అదే. అలాగా ఎప్పుడైతే తర్జుమా చేస్తున్నానో, ఎప్పుడైతే స్తుతి ఆరాధన, ఇప్పుడు ఎక్కడికి వెళ్తే ఒక పాట ఇస్తున్నారు, తర్జుమా ఇస్తున్నారు, వాయిస్తున్నాను, ఇంకా మినిస్ట్రీలో బిజీ అయిపోయాను. ఇలా నడుస్తున్న సమయంలో ఆటోమేటిక్గా లేట్ అయిపోవడం, నాకే లేట్ అయిపోవడం. అంటే నేను చేస్తున్న తర్జుమాలో అట్లా నన్ను కొంతమంది షాల్వ వేసి పూలదండలు వేసి లంబాడి తాండంలో అక్కడ తీసుకెళ్ళి తండ వేసి అదేసి రాత్రి 11 అయింది. ఇప్పుడు తాగుడు ఎక్కడ, దుకాణాలన్నీ బంద్ అయిపోతాయి. సో ఇలాంటి వాటిలో ఉండి నేనేమైపోయానంటే నన్ను నేను మర్చుతూ వస్తున్నాను. సో ఒకరోజు ఇలాగే వాళ్ళందరూ సన్మానించిన తర్వాత రిటర్న్ వస్తున్నాను, దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి. అప్పుడు ఆలోచిస్తున్నాను, ఇంతగా దేవుడు దీవిస్తున్నాడు, నేను ఇంకా సారవైపోతున్నా, ఇంకా నేను తాగుడులో ఉన్నా, ఇంకా ఈ బలహీనమైన జీవితం జీవిస్తున్నా. ఈ దరిద్రాన్ని ఇంకా నేను వదులుకోవాలి, ఎట్లయినా మానేయాలి అని ఆ మరుసటి రోజు మళ్ళీ మా లంబాడి తాండానికి వెళ్ళాలి. అక్కడ లేట్ అయితేని తెలుసు, ఏం చేసినా పోతున్నప్పుడే ఒక ఆపుకొని డిక్కీలో పెట్టేసిన. మనం ముందే జాగ్రత్తగా ఉంటాం. క్రిస్మస్ రోజు నేను మిఠాయి డబ్బాలో పెట్టుకుంటా, ఎందుకంటే పూజ అయిన తర్వాత అన్ని వైన్ షాపులు బంద్ అయిపోతాయి. ఇంటికా తీసుకెళ్ళాం. అయితే ఎట్లా, చర్చికే మిఠాయి డబ్బాలో స్వీట్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో వేసి ప్లాస్టిక్ కవర్ చుట్టి ఏదో ఎవరికో గిఫ్ట్ ఇచ్చినట్టు ఆ బాటలు ఉండేది. అంత బందోబస్తు అనమాట. సో ఆ రీతిగా కానీ ఈ ఆ బాటిల్ పెట్టుకున్న రాత్రి 12 అయింది. ఆ రోజు మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మనసు అన్నది, ఇది తాగొద్దు. నేను మీరు నమ్మండి, అలా తీసుకొచ్చి ఆ బాటిల్లో పెట్టి కొన్ని రోజులు మానేసాను. ఆ తర్వాత మానేసిన. మళ్ళీ ఆ బాటిల్ ఎవరికి ఇవ్వలే తాగడానికి. ఎవరైనా తాగుతారు కదా. ఈ దరిద్రం, నా దరిద్రం వాళ్ళకు పోవద్దని చాలామంది చనిపోయిన వాళ్ళకు పెట్టి వేరేళ్ళకి ఇస్తారు, ఆ దరిద్రం అంట కట్టుతారు. నేను తీసుకుపోయేదాన్ని పడేసిన. ఎవరు తాగొద్దు దీన్ని. ప్రైజ్ ది లార్డ్. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చూడండి, మన శరీరకంగా మనం ప్రయాసపడి దీన్ని వదలాలి, దీని నుంచి బయటికి పడాలి,
దీన్ని మనం ప్రయాసపడాలంటే అది రాదు, అది మన వల్ల కాదు. కానీ ఆత్మతో ఎప్పుడైతే, ఇన్ అదర్ వర్డ్స్ దోస్ ఆర్ ద లివింగ్ ఇన్ ద ఫ్లెష్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ అంటారు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ గాడ్స్ పవర్, ద ఫ్లెష్ మస్ట్ డై. ఇఫ్ యూ లివ్ ఆఫ్టర్ ద ఫ్లెష్ యూ షల్ డై. సో ఏది చేసినా శారీరకంగా మనం చేస్తూ పోతుంటే మనం చనిపోతాం, మనం దాని నుంచి బయటికి రాలి. కానీ ఆత్మలో ఎప్పుడైతే మనం చేస్తామో అన్నిట్లో మనం విజయం కలుగుతాం. అంటే ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.